అల్హమ్దులిల్లా పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం, ఆఖరి శుక్రవారం. రంజాన్ మాసమే పవిత్రమైంది, చాలా పవిత్రమైంది, చాలా గొప్పది, చాలా కారుణ్యం, చాలా దయ, అల్లా యొక్క దయ, చాలా కారుణ్యం, అల్లా యొక్క కారుణ్యం కలది. అలాంటిది అందులో మళ్ళీ శుక్రవారం ఇంకా ఘనమైంది. అది రంజాన్ నెలలో వచ్చింది కాబట్టి రంజాన్ నెల గొప్పది. రంజాన్ నెలలో వచ్చిన శుక్రవారం అంటే ఇంకా పుణ్యాలు, మరి వరాలే వరాలు, అదృష్టమే అదృష్టం. ఈ అదృష్టం ఈ భాగ్యం ఎంతమందికి దక్కింది అనేది వారి అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అందరికీ దక్కాలని లేదు. వారి అదృష్టం ఎవరైతే ఈ లాస్ట్ శుక్రవారమేగా రంజాన్ నెలలో ఇయ్యాలన్నా మసీదుకి పోదామని మనసులో ఏ కొద్దిగా అనుకున్నా వాళ్ళ అడుగులు మసీదు వైపు పడతాయి. ఇంకా ఆగలేరు వాళ్ళు. దైవం నడిపించుకుంటాడు, అల్లా నడిపించుకుంటాడు. అర్థమవుతుందా? అంతేలే అని ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వారు ఆ అశ్రద్ధలోనే నష్టపోతారు. ఇక అరబ్బీలో ఉన్నటువంటి ఖుత్బా చదివి వినిపించాను. దాని తెలుగు అర్థం ఏమిటంటే, ఇన్ అల్హమ్దులిల్లా అంటే స్తోత్రం, పొగట్ట, ఆరాధన, ప్రశంస అనే అర్థాలు వస్తాయి. ఆరాధన అంటే భక్తి. అర్థమవుతుంది? అచ్చమైన తెలుగులో చెప్తే భక్తి. ఈ భక్తి ఎవరికి చేయాలి? ఈ భక్తి భగవంతుడికి చేయాలి. భగవంతుడు ఎవరు అంటే ఈ భూమి ఆకాశాలని సృజించిన ఆయన్నే. అర్థమవుతుందా? భూమిలో కానీ, భూమి కింద కానీ, భూమి పైన కానీ అనువంతున్న దానికి ప్రతి దానికి అక్కడి నుంచి భూమి నుంచి ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, జీవులు, నిర్జీవులు, సముద్రాల్లో ఉన్న తిమింగలాలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, చేప కడుపులో ఉన్న ఈ యొక్క జన ఉంటుందే, జన ప్రతి దానికి యజమాని, దాన్ని సృష్టించినవాడు. అంటే మీరు, మేము అందరం వచ్చేసాం. ప్రతి మానవుడు దైవం సొత్తే, అల్లా సొత్తే. ప్రతి మానవుడు లేదు దైవంతో నాకు సంబంధం లేదు, మీరు నాకు చెప్తున్న మాటలో నేను యాక్సెప్ట్ చేయను అంటానికి ఛాన్స్ లేదు. ఆయన భగవంతుడిని. ఎందుకు అంటే ఆయన నీకు 2 కళ్ళు ఇచ్చాడు, నాకు 2 కళ్ళు ఇచ్చాడు. నీకు ఇచ్చిన వాడే నాకు ఇచ్చాడు. ఆయన అరబ్బీలో చెప్తే అల్లా అంటాం. ఆయన నీకు ఒక నోరు ఇచ్చాడు, ఆయన నాకు ఒక నోరు ఇచ్చాడు. నువ్వు అదే నోటితో మాట్లాడుతున్నావు, నేను అదే నోటితో మాట్లాడుతున్నా. నీకు నోరిచ్చిన వాడే నువ్వు ఎవరైతే దేవుడు అంటున్నావో ఆయనే నాకు నోరిచ్చాడు, ఆయన నేను దైవం అని తెలుగులో చెప్తున్నాను, అరబీలో చెప్తే అల్లా. ఆయన నీకు 2 చేతులు ఇచ్చాడు, నాకు 2 చేతులు ఇచ్చాడు. నక్క సిక్క పర్యంతం తీర్చిదిద్దాడు. అర్థమవుతుందా? నక అంటే అరికాలు, సిక్క అంటే తల. నక్క సిక్క పర్యంతం తీర్చిదిద్దిన ఆయన్నే దైవం అనాలి. ప్రతి మానవుణ్ణి, ప్రతి జీవిని నక్కసిక్క పర్యంతం తీర్చిదిద్దాడు. అలాగే భూమి నుంచి ఆకాశాల వరకే ఈ సృష్టి వ్యవహారాలని, అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సెట్ చేశాడు, అద్భుతమైనటువంటి విధంగా అమర్చాడు. ఎంత ఎండ ఉండాలి, మానవుడు నివాసించడానికి సరిపోయేటటువంటి గాలి, సరిపోయేటటువంటి నీరు, సరిపోయేటటువంటి ఆహారం. అర్థమవుతుందా? ఈ ఎంత వ్యవహారం కూడా సెట్ చేశాడు. ఆయన్ని అల్లా అంటారు అరబీలో చెప్తే. అచ్చమైన తెలుగులో చెప్తే ఆయన్నే భగవంతుడు అంటారు. ఇదంతా ఎందుకయ్యా మరి ఆయన ఎందుకు పుట్టించిండు అంటే మానవుడికి, జాగ్రత్తగా గమనించండి, గౌరవం కోరుకునే ప్రతి వ్యక్తి ఏంటట? గౌరవం కోరుకునే సాయిబులు అంటలా, గౌరవం కోరుకునే ముస్లింలు అంటలా, గౌరవం కోరుకునే ప్రతి వ్యక్తి దైవాన్ని, భగవంతుణ్ణి
అరబీలో చెప్తే అల్లాని, ఆ దైవాన్ని గౌరవించాలి. ఎందుకు ఎందుకు మానవుడికి ఈ గౌరవం ఇచ్చింది ఆ భగవంతుడే కాబట్టి. అర్థమవుతుందా? పశువుల మీద పెత్తనం, పక్షుల మీద పెత్తనం, భూమి మీద పెత్తనం, గాలిలో పెత్తనం, ఆకాశంలో విహరించే పెత్తనం, ఇలాంటి పెత్తనం ఇచ్చి ఆయన నిన్ను గౌరవం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు మహోన్నతుడు. మహోన్నతుడు అంటే గొప్పవాడు. అదే అజాలో చెప్పేది, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. భూమండలం మొత్తం మారుమోగిపోతుంది. 24 గంటలు 1 నిమిషం కూడా గ్యాప్ లేకుండా అజాన్ వినపడుతుంది. ఎందుకో మీ సాయిబుల ధర్మం గొప్పదని చెప్పుకోవడానికా? కాదు కాదు. దైవం అంటున్నాడు, నేను ప్రవక్తని పంపిన జాతి అంటూ భూమి మీద లేదు. ఈ మొత్తం ఖురానే మాట్లాడుతున్నాను, రెఫరెన్స్లు ఇచ్చే అంత సమయం నాకు లేదు ఇప్పుడు. అంటే ఏ పేజీలో చెప్పబడింది, ఎన్నో అధ్యాయంలో చెప్పబడింది అనేది రెఫరెన్స్ అంటే అర్థం కాక చూస్తున్నా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి జాతిలోనూ ప్రవక్తని పంపించాను, అలాగే గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాను. నేను గ్రంథాలు ఇచ్చాను, యుగానికి ఒక గ్రంథం ఉంది అన్నాడు. యుగానికి ఒక గ్రంథం ఉంది అన్నాడు. ఆ గ్రంథాలన్నింటి లక్ష్యం భగవంతుడు ఒకే ఒక్కడని తెలియజేయాలని. గ్రంథాలన్నింటి లక్ష్యం ఏంటి? ఏ గ్రంథమైనా పట్టుకురండి మీరు, అది ఏ భాషలో నన్ను ఉన్నాయి, అది ప్రామాణిక గ్రంథం అయితే భూమి ఆకాశాలని సృజించిన వాడు ఒకే ఒక్క దైవం అని ఆ గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు దైవం. దాన్ని జ్ఞాన వెలుగు అంటారు. ఎందుకు ఈ గ్రంథాల్లో తెలియజేశాడంటే, మానవుడికి ఇక్కడ ఇచ్చిన గౌరవానికి 99 రెట్లు గౌరవం ఎక్కువ చేసి పెంచి స్వర్గం ఇవ్వటానికి. ఎవరికి కావాలి స్వర్గం? ఎవరికి కావాలి స్వర్గం? స్వర్గం అంటే ఏంటో తెలుసా? స్వర్గం అంటే ఏంటో తెలుసా? యుగాల తరబడి అక్కడ సజీవంగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఏంటట? అది ఎవరు చూసి వచ్చారు? నువ్వు చూసి వచ్చావా అని అడుగుతున్నారు. నన్నే కాదు, నన్ను అడగటం కాదు, ప్రవక్తలందరిని అడిగారు. నూహ్ అలైహిస్సలాంని అడిగారు. ఆయన 950 సంవత్సరాలు భూమి మీద బోధ చేశాడు. అర్థమవుతుందా? మను అంటారు, హైందవ గ్రంథాల ప్రకారం మను అంటారు. 950 సంవత్సరాలు బోధ చేసిన ఆయన్నే అన్నారు, 950 సంవత్సరాలు బతికాడు మానవుడు. మెరాకిలా కాదా ఇది? అద్భుతమే కాదా? ఓ మనిషి తిప్పి నొక్కితే 60-70 సంవత్సరాలు బతకవో, దాంట్లో 20-30 సంవత్సరాలు దేవుడెవరో తెలియకుండా నీ జీవితం అయిపోయింది. ఇంకొక 20-30 సంవత్సరాలు రోగాలు రొప్పులతో, బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్, పైల్స్, ఒకటి కాదు మొత్తం ఒంటి నిండా రోగాలే. 950 సంవత్సరాలు బతికిన ఆయన నీ చరిత్ర చూసుకో. ఆయన చెప్పాడు దైవం ఒకే ఒక్కడని. అప్పటి నుంచి దైవం ఒకే ఒక్కడని తెలపబడుతుంది. ప్రతి గ్రంథము, ప్రతి ప్రవక్త ద్వారా తెలపబడుతుంది. ఎందుకంటే చెప్పాను, మానవుడికి 2 ఛాన్సులు ఇచ్చాడు దైవం. అర్థమవుతుందా? ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు? ఒక ఛాన్స్ నీకు స్వర్గం కావాలా వద్దా? రెండో ఛాన్స్ నువ్వు స్వర్గం వద్దంటే మిగిలింది నరకమే. అది ఎలా ఉంటుందో తెలుసా? అది ఎలా ఉంటుంది అంటే, యుగాల తరబడి వారు అక్కడ ఉంటారు. స్వర్గవాసులైన యుగాల తరబడి ఉంటారు, నరకవాసులైన యుగాల తరబడి ఉంటారు. భూలోకంలో నేను మరణమిస్తాను. అర్థమవుతుందా? భూలోకంలో మరణమిస్తాను దైవం అంటున్నాడు. మరణం ఇవ్వడానికి ముందు వాళ్ళకి పుట్టుక ఇచ్చాడా లేదా? ఇది పెద్ద సాక్ష్యం. మీ శరీరమే భగవంతుడు ఉన్నాడనటానికి, దైవం ఉన్నాడనటానికి, ఒకే ఒక్కడనటానికి పెద్ద సాక్ష్యం. నాకు దేవుడు లేడు, గీవుడు లేడు, నువ్వు చెబితే నేను వినాలా, నువ్వు చెబితే నేను నమ్మాలా అనేటటువంటి వితండవాదం చేసే ఓ మానవులారా, ఓ అవిశ్వాసులారా, అర్థమవుతుందా? అంటే దైవాన్ని నమ్మని వారులారా, మీ శరీరాన్ని, అర్థమవుతుందా, తల్లి కడుపులో ఎలా సృష్టించాడు అంటే, మీరు ఏమీ కానప్పుడే, మీ ఆనవాళ్ళు లేదు, నా ఆనవాళ్ళు లేదు,
నువ్వు పుడతావో తెలియదు, నేను పుడతావో తెలియదు. హిందువులైనా క్రైస్తవులైనా ప్రతి మానవుడు ఎవరైనా చెప్పి భూమి మీదకి వచ్చారా? మీకు తెలియకుండానే, మీ పర్మిషన్ లేకుండానే మిమ్మల్ని, నన్ను తల్లి గర్భంలో తయారు చేసి గర్భలోకంలో 9 నెలల నుంచి భూలోకానికి తీసుకొచ్చాడు ఆయన. అర్థమవుతుందా? మీ పర్మిషన్ లేదు. మిమ్మల్ని సృష్టించేటప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు. ఈ భూమి ఆకాశాలను సృష్టించేటప్పుడు మిమ్మల్ని అడగలేదు. అర్థమవుతుందా? అలాగా సృష్టించి అవకాశం ఇచ్చాడు, భూలోకంలో బతికే అవకాశం, ఆయుష్ ఇచ్చాడు. అందరి ఆయుష్ ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఒకసారి నిజంగా మనస్ఫూర్తిగా ఈ లాస్ట్ శుక్రవారం రంజాన్ నెలలో మనందరి ప్రాణాలు, మానవుడు అనే ప్రతి వాళ్ళ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఒక్కడి చేతిలో ఉందా? ఎవరి దేవుడి చేతిలో వాళ్ళ ప్రాణం ఉందా? ఒక్కడి చేతిలో ఉంది. ఆయన్నే మనం అల్లా అన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా ఇవాళ పెరిగి పెద్దయ్యాం. అర్థమవుతుందా? ఇవాళ గడ్డం మేషాలు వచ్చాయి, ఇవాళ పెరిగి పెద్దయ్యాం, ఇవాళ సంసారాలు వచ్చినాయి, ఇవాళ పిల్లలు ఉన్నారు, ఇవాళ బాధ్యతలు ఉన్నాయి, ఇవాళ పనులు ఉన్నాయి, ఇవాళ బిజీ ఉన్నాం. నువ్వు పుట్టకముందు అర్థమవుతుందా? నేను పుట్టకముందు ఇదంతా కూడా దైవం అంటున్నాడు, నిన్ను ఏమీ కానప్పుడే నేను సృష్టించాను. ఆ విషయం అతను మరిచిపోయాడు. ఏంటట? సునో ఇటేనండి. ఆ విషయం మానవుడు మరిచిపోయాడు. నేను తల్లి గర్భంలోకి ఎలా వచ్చాను, తల్లి గర్భంలో ఎలా తయారయ్యాను, ఇదంతా కూడా మర్చిపోయాడట మానవుడు. అతనికి గుర్తు చేయండి. అంత మానవుణ్ణి తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చి బలహీనుడిగా తీసుకొచ్చి, అద్భుతమండి. అసలు నువ్వు పుట్టినప్పుడు ఎంతున్నావు? దోషట్లోకి సరిపోయావు. అమ్మమ్మో, ఆ మంత్రసాని గారు, ఆ నర్సు గారు నిన్ను ఎత్తుకున్నారు. అంతే, దోషట్లోకి ఎత్తుకున్నారు. నిన్ను పెంచి పెద్ద చేశాను, నువ్వు పెరిగి పెద్దవలా. అర్థమవుతుందా? నువ్వు పెరిగి పెద్దవలా. దేవుడే, ఆ దైవమే, అరబీలో చెప్తే అల్లా తాలా నిన్ను పెంచాడు. నువ్వు 5 అడుగులు ఉండాలా? నీ చేతిలో ఉందా? 6 అడుగులు ఉండాలా? నీ చేతిలో ఉందా? 3 అడుగులే ఉండాలి? నీ చేతిలో ఉందా? నువ్వెంత ఎత్తి ఎదగాలి? ఆయన డిసైడ్ చేశాడు. అర్థమవుతుందా? నువ్వే కలర్ ఉండాలి? అబ్బా నేను ఎర్రగున్నా, పోయి అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటారు. నువ్వు ఎర్రగుండాలా, నల్లగుండాలా? ఇదంతా కూడా నీ చేతిలో లేదు. నీ గొంతు వాయిస్ ఎంత ఉండాలి? అర్థమవుతుందా? నీ గొంతు వాయిస్ బేస్ ఎంత ఉండాలి? గేర గొంతు ఉండాలా, తీయట గొంతు ఉండాలా? ఏదైనా సరే అది నీకు పరీక్ష. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళు సైలెంట్గా వెనక్కి కూర్చుంటారు. మీరు దయచేసి కొద్దిగా ముందు జరగండి. వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చో. కాబట్టి ఇక్కడ మానవుడికి జాగ్రత్తగానండి, మానవుడికి భూలోకంలో ఉన్నత స్థానం ఇచ్చిన వాడే, గౌరవం ఇచ్చిన వాడే మరణం అనేది ఒకటి పెట్టాడు. అర్థమవుతుందా? మరణం అనేది ఒకటి పెట్టాడు. మనం పంట వేస్తాం కదా, అసలు ఆ వర్ణన అద్భుతంగా ఉంటుంది. మొత్తం మన వ్యవసాయానికి చాలా దగ్గరగా ఉంటుంది. దేవుడి వ్యవసాయం ఇది, మానవుల పంట. మనం వ్యవసాయం చేస్తాం కదా, ఎండాకాలం అయిపోగానే తొలకర రాగానే అన్ని విత్తనాలు, పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు అన్నీ పెట్టేసి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత పైనుంచి వర్షం కురుస్తుంది, పంట పండుతుంది. అవునా కదా? ఆ ఒడ్లు చల్లేస్తాం, నాటేసాం, పంట వచ్చింది. పంట వచ్చినప్పుడు గట్టొడ్లని తాళొడ్లని వేరు చేస్తాం. అవునా కదా? ఎర్రమిరపకాయని తెల్లమిరపకాయని వేరు చేస్తామా చేయమా? మొక్కజొన్నలో కూడా పుచ్చులు సచ్చులు ఏమైనా ఉంటే వాటిని వేరు చేసి గట్టి మొక్కజొన్నలు పట్టుకుంటాం, బస్తాలకు పట్టుకుంటాం. సేమ్ అలానే అంటున్నాడు దైవం. నేను మానవుల్ని పుట్టించాను, మానవుల్ని పెంచి పెద్ద చేశాను. ఎవరైతే నన్ను తెలుసుకున్నారో గ్రంథాల ఆధారం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దైవం అంటానికి నీకు దైవం పర్మిషన్ ఇలా. ఎవరైతే యుగ పురుషుల మార్గదర్శకత్వాన్ని ఫాలో అయ్యారో, యుగ పురుషులు, ఋషీశ్వరులు వాళ్ళందరినీ ఫాలో అయ్యారు. వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడని చెప్పారు. ప్రతి యుగ పురుషుడు, ప్రతి ప్రవక్త, ప్రతి ఋషీశ్వరుడు, ఎవరైనా సరే, ప్రతి పండితుడు
సాక్ష్యం ఇచ్చారు, దైవం ఒకే ఒక్కడున్నాడు. ఇలాగా గ్రంథాల ద్వారా చెప్పించాడు, ఇలాగ ప్రవక్తల ద్వారా చెప్పించాడు. నీకు ఒక స్కానర్ పెట్టాడు, గుండెలో కూడా ఆయన ఒక్కడేనుంటుంది. నీకు ఒక ఆపద వచ్చినప్పుడు, కష్ట సమయం వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఒక 20-30 సార్లు పైన చెప్పుంటాడు. అలాగా మీరు సముద్రంలో పోతున్నారు, సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్కి ఆ సముద్రంలో ఏమైందంటే అలలు ఎదురైపోయాయి. అలలు ఎదురైపోయి మీరు ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవ లేదా ఆ బోటు అది అలల తాకిడికి లోనైపోయింది, చచ్చిపోతామనే భయం మీకు పట్టుకుంది. ఒకసారి ఊహించుకోండి. అప్పుడు దైవంకి వెళ్ళి పైకి వెళ్ళి ఆకాశంకి వెళ్ళి చూసి, దేవుడా నువ్వే మాకు దిక్కు. ఏంటి? దేవుడా నువ్వే మాకు దిక్కు. ఎందుకంటే నడి సముద్రంలో ఉన్నాం. పడవ మునిగితే మనం కూడా, మన జీవితం కూడా మునిగిపోద్ది. అవునా కదా? మనం ఏ చేపలకో ఆహారం అయిపోతాం. ఇక మనకి దారి తెన్ను లేదు, ఏ ఆసరా లేదు, ఎటు బయటపడే అవకాశం లేదు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? ఏ మానవుడికైనా, సాయిబులకి కాదు, ముస్లింలకు కాదు, ఏ మానవుడికైనా ఎవరు గుర్తొస్తారు? ఆ ఒకే ఒక్కడు పైవాడు గుర్తొస్తాడు. అప్పుడు మీరు భూమి మీద పెట్టుకున్న అన్నీ మర్చిపోతారు. కాబట్టి దైవం అంటున్నాడు, మానవుడికి భూలోకాన్ని అద్భుతంగా తయారు చేసి, అర్థమవుతుందా, వాతావరణాన్ని కానీ, ఆహారాన్ని కానీ, బలాన్ని కానీ, బంధాలను కానీ ఇవన్నీ సమకూర్చి, నేను ఒకడున్నాను, నన్ను గుర్తించి నన్ను మాత్రమే ఆరాధిస్తే డబ్బులు అవసరం లేదు, ఆహార పదార్థాలు అవసరం లేదు. మనసుని, గుండె నిండా, మనసు నిండా ఆయనకి థ్యాంక్స్ చెప్తే, ఆయనకి ఆరాధన చేస్తే భూలోక జీవితంలో వారే సాఫల్యం పొందేవారు, వారే పాస్ అయ్యేవారు. అర్థమవుతుందా? పుట్టుక ఆయనే ఇచ్చాడు. పుట్టుక సాక్షిగా అన్నాడు. మీరు చూస్తున్న సూర్యుడి సాక్షిగా, మీరు చూస్తున్న చంద్రుడి సాక్షిగా, మీరు పోతున్న నిద్ర సాక్షిగా, ఆవరించినప్పటి రాత్రి సాక్షిగా, మీరు పనిచేసుకున్నప్పటి పగలు సాక్షిగా, ఇవన్నీ సాక్ష్యాలు. ఇంకెవరు తప్పించుకుంటారు? మీరు నేను ఎవరిని తప్పించుకోలేదు. ఇవన్నీ సాక్ష్యాలు కావాలి కదా దేవుడు ఒక్కడే అనటానికి. ఆ దైవమే ఈ పగలు రాత్రుల్ని నడిపిస్తున్నాడు, ఆ దైవమే ఈ సూర్యచంద్రుని సృష్టించాడు, ఆ దైవమే నీకు నాకు పుట్టుక మరణాలని సృష్టించాడు. పుట్టుకైతే పుట్టాము, పుట్టకముందు ఏ లోకంలో ఉన్నామో, యాడ్ నుంచి వచ్చామో, ఏ తల్లి గర్భంలో ఎలా ఉన్నామో, అంతకుముందు మన ఆత్మ ఏడుందో, అంతకుముందు మన శరీరం ఏడుందో, ఇవన్నీ తెలియకపోయినా మానవుడికి నేను ఈ శరీరాన్ని, ఈ ఆత్మని కలిపి భూలోకంలో ఉన్నతమైన స్థానం ఇచ్చాను. గౌరవం కోరుకునే ప్రతి వ్యక్తి దైవాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఈ గౌరవం ఆయనే మనకి ఇచ్చాడు కాబట్టి. ఆయన ఇపోతే ఏమైద్ది? ఆయన నేనేమన్నానే, ఆయన ఇపోతే ఏమైద్ది అని అనేవాళ్ళు, ఆయన నీకు నోరిచ్చాడు మానవులందరికీ. ఇకురా బిస్మి రబ్బికల్ లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. అర్థమవుతుందా? అది మానవుడిని సృష్టించాను, అతనికి మాట్లాడటం నేర్పాను అంటాడు. ఆయన ఇచ్చిన నోరు వాడకుండా మరెవరు ఆడమన్నారు నిన్ను, నాకు నోరు వద్దు, ఆయన ఇచ్చిన నోరు వద్దని చెప్పి గట్టిగా నోటికి గొడ్డ కట్టుకొని బతకలేతమా? నువ్వు ఆ నోరు వాడుకునేటప్పుడు ఆ దైవానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేటటువంటి హక్కు, బాధ్యత ఆ నోటి ద్వారా నీ మెదడుకి, నీ గుండెకి ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నీ నోటికి, ఆ మెదడుకి, ఆ గుండెకి ఆ బాధ్యత. ఎందుకంటే నోరు నాది కాదు, ఆయన నిన్ను మోగోడుగా పుట్టించాడు అనుకో. ఏంటి? ఈ భూమండలం మీద నీకు నోరు ఇవ్వగలిగే దేవుడు కానీ, శక్తి కానీ, డాక్టర్ కానీ, ధనం కానీ, నువ్వు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టినా నువ్వు జీవితకాలం మోగోడుగా ఉండాలి. అప్పుడంటే చిన్నప్పుడు మన చిన్నప్పుడు అందరికీ పెళ్ళిళ్ళని, ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నీ బాగున్నోడికే పెళ్ళిళ్ళు కావట్లా. అర్థమవుతుందా? ఎవరికైనా సంబంధానికి పోయినమనుకో, మోగోడు అనుకో, ఆయన ఒకటి చేసుకుంటాడని అవమానం పాలు కాకుండా నిన్ను కాపాడాడు, నీకు గౌరవం ఇచ్చాడు. అర్థమవుతుందా? కళ్ళోరిచ్చారు, ఆయనే ఇచ్చాడు. అసలు ఒక్కొక్క వర్ణన చేస్తే అసలు నాకు అలుపు రాదు, మీకు నిద్ర రాదు, లేకుంటే మీరు కూడా అశ్రద్ధలో ఉండరు. కళ్ళు ఎలా సృష్టించాడో ఒక్కసారి చూడండి. కళ్ళు ఎలా సృష్టించాడంటే ఆయన కళ్ళకి మెదడుకి కనెక్టింగ్ ఇచ్చాడు, నరాలు. అర్థమవుతుందా? ఈ కళ్ళకి మెదడుకి నరాలు కనెక్టింగ్ కట్ అయిపోతే కళ్ళు గుడ్డి అయిపోతాయి. అర్థమవుతుందా? ఈ కళ్ళకి మళ్ళీ ఎలాగా గుండ్రంగా తయారు చేసి, గుంటగా చేసి, గుంటలో లోపల వేసేసి, మనం చిన్నప్పుడు నడక నేర్చుకునేటప్పుడు, అంబాడేటప్పుడు మాటి కింద పడతా ఉంటాం
సృజనకారుల్లోకెల్లా ఉత్తమ సృజనకారుడు ఎక్కడ కళ్ళు పెడితే ఈ మానవుడు కళ్ళు పోగొట్టుకోకుండా జీవితకాలం ఇతనికి ఉపయోగపడతాయని గ్రహించిన మహాజ్ఞాని, మహాద్రష్ట ఆయన. గుంటగా చేశాడు. అప్పుడు కింద పడ్డారు. చిన్నప్పుడు ఏడ తగులుతుంది దెబ్బ, అమ్మొచ్చి ఎత్తుకుంటుంది, నిద్రగారుతుంది. వామ్మో నా కొడుక్కి కొద్దిగా అయితే కళ్ళు పోయాయే అని బాధపడుతుంది. నీ కొడుక్కి కళ్ళు పోకుండా నీ కొడుకుని, నిన్ను అద్భుతమైనటువంటి శరీర నిర్మాణ డిజైన్ చేసిన వాడు ఆయన. ఈ రెండు కళ్ళ మధ్య గుంటగా చేసి కళ్ళు దాంట్లో వేసి దాంట్లో రెండింటి మధ్య ఒక మోటార్ పెట్టాడేడా. మీకు తెలుసా ఈ విషయం? మీ ఇంట్లో మోటార్ ఉంటుంది, నీళ్ళైపోగానే మోటార్ వేయనంటారు. కానీ ఇక్కడ ఒక మోటార్ పెట్టాడు, సెన్సార్. సెన్సార్లన్నీ మనిషిని చూసే ఈ సెన్సార్లు తయారు చేశారు. ఈ సెన్సార్ ఎలా పనిచేస్తుందా అంటే, నువ్వు నిద్రపోయినప్పుడు తప్ప నువ్వు లేవగానే కళ్ళు ఇలా ఉపయోగించుకుంటుంటే తిరుగుతూ ఉంటే కంటికి కావాల్సిన తేమని ఈ యొక్క మోటార్ ఈ కంటికి అందిస్తూ ఉంటుంది. తేమ ఉండాలి కంట్లో ఎప్పుడు. కంట్లో తేమ లేకపోతే ఏమవుతుందయా అంటే కన్ను ఎర్రగా దొబ్బలాగా అయిపోయి కళ్ళు పోయే అవకాశం ఉంది. అర్థమవుతుందా? అలాగే ఇంకా చూడండి, అదే దొబ్బలాగుండా నీళ్ళు ఎక్కువ వాటర్ రిలీజ్ చేసిందనుకో కళ్ళ నుంచి నీళ్ళు కారుతాయి. ఎవరితో మాట్లాడుతుంటే ఏందిరా ఏడుతున్నావు, ఏందయ్యా ఏడుతున్నావు, ఏందమ్మా ఏడుతున్నావు అని వాళ్ళు అనుకుంటారు. నేను ఏడవట్లేదు, ఆ నీళ్ళే కారుతుంటే ఏ ఊరుకో భలేగా ఉన్నట్టుందిరా నువ్వు ఏడుతున్నావు నాకు కానొస్తుంది. అలా మోటార్ సెట్ చేశాడు, కళ్ళ మధ్య మోటార్ సెట్ చేశాడు. ఎవరు? సాయిబుల దేవుడు సాయిబులకి, హిందువుల దేవుడు హిందువులకి, క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి సెట్ చేశాడా? మానవుడన్న ప్రతి వ్యక్తికి ఆ సృష్టికర్త అయినటువంటి దైవమే ఈ మోటార్ని, కళ్ళ మధ్య ఉన్న ఈ మోటార్ని సెట్ చేశాడు, ఫిట్ చేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చెవులు అద్భుతంగా తయారు చేశాడు ప్రతి మానవుడికి. చెవులుండి చెవిటివారవమాకండి, కళ్ళుండి గుడ్డివారవమాకండి అని హితబోధ కూడా గ్రంథాల ద్వారా చేశాడు. చెవుని ఎలా తయారు చేశాడు? లోపల కర్ణబేరి లోపల చిన్న ద్రవ పదార్థం ఉంటుందంట, కొద్దిగా ఉంటుంది, బుడ్డిగా ఉంటుంది. అది మనం మాట్లాడుతుంటే మాట్లాడిన తర్వాత మనం దాంట్లో ఆ స్పీకర్ ఉంటుంది కదా, యాంప్లిఫైయర్లో ఆ లైట్లు కిందకి పైకి కొట్టుకుంటాయే, ఆ ద్రవ పదార్థం అనేది మాటిన తర్వాత ఎలా కొట్టుకోవాలట, ఎలా కొట్టుకోవాలి. లేకపోతే మనకి వినపడదు మాట, చెవుడైపోతుంది. ఆ ద్రవ పదార్థంకి ఒక పొర అడ్డం వేశాడు. అర్థమవుతుందా? ఆ ద్రవ పదార్థం కారిపోకుండా మనం ప్యాకెట్లో నీళ్ళు పట్టినట్టు ఆ ద్రవ పదార్థానికి ఒక పొర వేసాడు లోపల. ఆ పొర చాలా పలుచగా చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సున్నితమైనటువంటి పొరకి సెక్యూరిటీ గోబన్ తయారు చేశాడు. గోబన్ తయారు చేసి అక్కడ ఎంత సెన్సార్ పెట్టాడంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్న ఎవరన్నా పొల్లో ఏదో తీసుకొచ్చి చౌకాడ పెట్టి దిగ్గులు లేచి కూర్చుంటావు. గాఢ నిద్రలో ఉన్నావు, కానీ సెన్సార్ ఎలా పనిచేసిందంటే ఎవరన్నా ఏదో చిన్న సేమ పోయినా లేకుంటే కింద కట్టి పొల్ల పెట్టినా అర్థమవుతుందా, చెవుకాడికి పోగానే దిగ్గులు లేచి కూర్చుంటావు. నీ సెన్సార్ అంత రక్షణ, అంత సున్నితమైన పార్ట్లు ఆయన నీకు తయారు చేశాడు, అంత సెక్యూరిటీ సెన్సార్లు నీకు అమర్చాడు. ఆయన మహాశక్తిమంతుడు. ఆయన తప్ప ఆరాధనకి అర్హుడు ఈ భూమి ఆకాశాలలో ఇంకెవరైనా ఉన్నారా అడగమంటున్నాడు. ఉంటే ఏ గ్రంథంలో ఉంది, ఉంటే ఏ యుగ పురుషుడు చెప్పాడు, ఏ ప్రవక్త చెప్పాడు? మేము ప్రవక్తలందరినీ ప్రేమిస్తున్నాం, మేము గ్రంథాలన్నీ నమ్ముతున్నాం, ఖురాన్ ద్వారా దైవం చెప్పమంటున్నాడు ఈ మాట. కాబట్టి ఇదంతా చూస్తూ ఉండగానే మనకి ఇచ్చిన ఆయుసు బుస్సునైపోద్ది. పుట్టావు, పెరిగావు, పెళ్ళి ఎప్పుడు అన్నావు, పెళ్ళిడికి వచ్చావు, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక సంతానం ఎప్పుడు అన్నావు, సంతానం పుట్టారు, వాళ్ళు పెరిగారు, వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు పెరిగారు, వాళ్ళు ఎట్టు పెరిగారు, నెట్టు ముసలోడు అయిపోయాను. చూస్తుండగానే అన్నీ ఎంట్రుకలన్నీ తెల్లబడినాయి, చర్మం అంతా ముడతలు పడ్డది. మీ మనవడు మీకు పరిచయం అయ్యేదాకే మీ ఆయుష్. అర్థమవుతుందా? ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే ఈ ఆయుష్. అందులో కొంతమంది ముందుగానే పిలువబడతారు, కొంతమంది యవ్వనంలో పిలువబడతారు, కొంతమంది ముసలితనం వచ్చేదాకా ఉంచబడతారు. అది దైవ ఇష్టం, అది భగవంతుడి ఇష్టం. అర్థమవుతుందా? పిందె చెట్టుకున్న పోత రాలొచ్చు, పిందె రాలొచ్చు, కాయ రాలొచ్చు, పండిందాకుండి కూడా రాలొచ్చు. అది దైవిష్టం. మానవ జీవితం కూడా అంతే దైవిష్టం. మరణం అనేది ఒకటి చూసారా? మరణం అనేది దైవం నిర్దేశించిన తిరుగులేని శాసనం.
అందరికీ మరణం అంటే ఏంటో తెలియదండి. మరణం అంటే అందరూ అనుకుంటున్నారు, వాళ్ళు అనుకున్న భాష ఏంటంటే, వాళ్ళు అనుకున్న విధానం ఏంటంటే ప్రాణం గాలిలో గాలిపోతుంది, కలిసిపోతుంది, మట్టిలోకి శరీరం కలిసిపోతుంది, ఇంకా మన లెక్క అయిపోయింది, అమ్మయ్య చచ్చిపోతే ఏ బాధలు లేవు అనుకుంటున్నారు. చచ్చిపోతే ఏ బాధలు లేవనుకుంటున్నారు. చచ్చిపోయిన కాడి నుంచే బాధలు స్టార్ట్ అవుతాయి అని వారికి గ్రంథాల ద్వారా తెలపబడింది. ప్రతి యుగ పురుషుడు చెప్పాడు, ఈసా అలైహిస్సలాం చెప్పారు, యేసుక్రీస్తు వారు ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు పరలోకం గొప్పది, శ్రీకృష్ణ వారు చెప్పారు పరలోకం గొప్పది ఓ అర్జున అని, అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు పరలోకం గొప్పది, అది శాశ్వతమైనది, ఇది టెంపరరీ, ఈ పరీక్ష టెంపరరీ. మరణం గురించి 2 మాటలు చెప్పుకుందాం, ముగిద్దాం. మరణం, దైవదూత వస్తుంది, దైవదూత వచ్చి నీ ప్రాణం తీస్తుంది. ఆ గడియలు మానవులకి తప్ప, కొన్ని సూచనలు ఉంటాయి, కొన్ని సూచనలు తప్ప మానవులకి తప్ప ప్రతి జీవి చూస్తుంది. అజాయిచ్చేటప్పుడు చూసారు ఆ కుక్కలు, ఎక్కడికి పోయినా కుక్కలు అరుతున్నాయి. వాటికి ఏం కానొచ్చినాయి? శైతాన్లు కానొచ్చినాయండి. అజాయిచ్చినప్పుడు శైతాన్లు పారిపోతాయి, దైవదూతలు కానొస్తాయి కుక్కలకి. అదైతే మనమే ఈ పాడుగాని ఎట్టొస్తున్నాయింది, పోయ్ చెయ్ హోయ్ అని గద్దెత్తా ఉంటాం. వాటి మనకి కానరాని వాటికి మనకంటే 70 రెట్ల గ్రహణ శక్తి కుక్కలకు ఉంటుందట. అర్థమవుతుందా? మనకంటే 70 రెట్లు. అది పడుకున్నది కూడా ఎక్కడో అడుగుల చెప్పిండిని తలకాయ ఎత్తి చూస్తుంది అది. కాబట్టి మనకంటే 70 రెట్ల గ్రహణ శక్తి ఉంది. దైవదూతలు కానీ శైతాన్లు కానీ వాటికి కానొస్తారు. ఆ మరణ సమయంలో దైవదూత వచ్చింది, అయిపోయింది నీ జీవితం, నీ పని, నువ్వెంతవరకు సంపాదించుకున్నావు, నీ సంపాదనతో నీ బంధం కట్ అయిపోయింది. పుణ్యాలు ఎంతవరకు సంపాదించుకున్నావు, అక్కడి నుంచి నీకు లెక్క. అర్థమవుతుందా? దైవదూత వచ్చింది, నీ ఆయుష్ అయిపోయింది, దైవం నిన్ను తీసుకురమ్మన్నాడు అని అంటే విశ్వాస అయితే, అర్థమవుతుందా? భగవంతుడు ఒకే ఒక్కడని నమ్మితే, ఆయన్నే మనసు నిండా ఆరాధిస్తే, ఆయనతో ఎవరిని సమానంగా నిలబెట్టుకుంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక వ్యక్తి వచ్చాడు, నాకు స్వర్గం కావాలంటే నేనేం చేయాలి, నేనేం ఆచరించాలి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే, ఆయన అన్నాడు అల్లా ఒక్కడే అని నమ్మి, అంటే దైవం ఒక్కడే అని నమ్మి ఆ మాట మీద స్థిరంగా ఉండి ఆయనకి ఎవరిని సహవర్తులుగా నిలబెట్టకుండా నువ్వు ఉంటే నీకు స్వర్గం ఇచ్చేస్తాడు దేవుడు. అంతే అంతే అండి, అంత సింపుల్ అని ఆ మాట మీద స్థిరంగా ఉండాలి. పుట్టిన కాడ నుంచి నాన్న అనే మాట మీద మనం ఎలా స్థిరంగా ఉన్నామో, అమ్మ అనే మాట మీద ఎలా స్థిరంగా ఉన్నామో, అమ్మా నాన్న ద్వారా భూలోకానికి తీసుకొచ్చింది దైవం ఒక్కడే అనే మాట మీద స్థిరంగా ఉండటమే మానవ జీవిత సాఫల్యం. అయితే అక్కడ విశ్వాస అయితే దైవదూతలు సలాం చెప్తాయి, మీ మీద శాంతి శుభాలు వర్షించుగాక. అంతే, ఈయన కూడా బదులు చెప్తాడు, దైవదూతలారా నాకు ముందుగానే గ్రంథాల ద్వారా ప్రవక్తల ద్వారా తెలపబడింది, మీ మీద కూడా శాంతి వచనాలు కురియుగాక అంటాడు. అక్కడి నుంచి ఆ ప్రాణాన్ని సులువుగా తీసుకోవటం, షార్ట్లో చెప్పేస్తున్నాను, సులువుగా తీసుకోవటం జరుగుతుంది. అక్కడ లెక్క అప్పచెప్పబడుతుంది, మళ్ళీ ఆత్మ వస్తుంది, ఆ శరీరంతో పాటు వెళ్తూ ఉంటుంది. అక్కడికి కబర్స్థాన్ దాకా, శ్మశాన వాటికి దాకా, వైకుంఠ ధామం దాకా తీసుకెళ్తారు. అక్కడ ఎప్పుడైతే మీరు దాన్ని మీరు మట్టి చేసినా ఏం చేసినా ఆ లోపల ఆనవాళ్ళు ఉన్నాయి, డిఎన్ఏతో సహా ఉన్నాయి. ఇవాళ పెద్ద టెక్నాలజీ మన ముందు, పెద్ద పరీక్ష, పెద్ద సాక్ష్యం. డిఎన్ఏ అనేది మట్టిలో కలిసి ఉంది, నువ్వు ఎట్లున్నా అది మట్టిలోంచి తీసి ఎవరి డిఎన్ఏ అని చెప్పగలిగేటటువంటి టెక్నాలజీని మన ముందుకు దైవం ఉత్తగా తీసుకురాలే. బాబు మీరు ఎక్కడికి పోలేదు, అందరు నా ఆజ్ఞ మేరకే మీ శరీరాన్ని మట్టి అయినా అగ్ని అయినా తినేసింది అని చెప్తున్నాడు దైవం ఖురాన్లో. నా ఆజ్ఞ లేకుండా ఏది తినలా, నేను కక్కమన్నప్పుడు 2 కక్కుతాయి, భూమి కక్కిద్ది, అగ్ని కక్కిద్ది. అర్థమవుతుందా? అక్కడ మీరు అక్కడి నుంచి అతనికి స్వర్గం అనే శుభవార్త ఆ సమాధి నుంచి, అక్కడ ఎవరైతే అక్కడ ఖననం చేయబడ్డారో అక్కడి నుంచి అతనికి శుభవార్త చెప్పమంటాడు. ఇక ఎవరైతే దైవాన్ని నమ్మరో, ఈ జీవితమే శాశ్వతం అనుకొని నాకు బిజీ, నాకు ఆ బాధలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఆ బాధ్యతలు ఉన్నాయి, నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి, ఏ బాధ్యతలు ఉన్నా, ఏ పనులున్నా, ఏ బిజీ ఉన్నా, నువ్వు పుట్టకముందు బిజీ ఉంది, నువ్వు పుట్టిన తర్వాత బిజీ ఉంది, ఈ బిజీ ఎప్పుడు ఉండేదే. అర్థమవుతుందా? బిజీలు పక్కన పెట్టి దైవ ఆరాధన చేసిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే నిన్ను మంచం మీద ఉంచాలా, బెడ్ మీద ఆయన ఉంచదలుచుకుంటే 40 రోజులు ఏ కాలుకో ప్యాచర్ అయింది, ఏ బొక్కో జిట్లింది, ఎంత పెద్ద కట్టేశారు, 40 రోజులు మంచం కూడా దిగకుండా చేయగలిగే శక్తి ఆయనకుంది. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ బిజీ అంటటివి, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ బిజీ అంటటివి, అవునా కదా? అదే నువ్వెవరో నీకు తెలియకుండా చేయడానికి 1 సెకండ్ చాలంటున్నాడు. ఈ మెదడులో ఇక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతే నువ్వెవరో నీకు తెలియదు, ఇంకేం పనులు చేస్తావు, ఇంకేం బిజీ ఉంటుంది. అర్థమవుతుందా? పెరాలసిస్ అంటారు కదా, నిన్ను ఎలా ఉంచాలన్నా ఆయన నిర్ణయమే. అలాంటి వాళ్ళు ఎంత బిజీ ఉన్నా, ఏది ఉన్నా, మరణం అయితే ఆగదుగా, చావైతే ఆగదుగా. చావు వచ్చేసి దైవదూత అంటుంది, నీ ఆయుష్ అయిపోయింది, దైవం నిన్ను పట్టుకురమ్మన్నాడు.
అప్పుడు లోపల ఉన్న ఆత్మ ఉంటుంది, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పి లోపలికి పోయి దాక్కుంటుందంట, గుండెలో పోయి దాక్కుంటుందంట. ఆత్మ లోపల పోయి దాక్కుంటుంది. ఖురాన్లో ఉన్నటువంటి దైవ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాను. అప్పుడు దైవదూత ఎదురు మీద కాలేసి లోపల చేయబెట్టి గుండె లోపలికి బోనిచ్చి గుండెలో ఉన్న ప్రాణం గొంతులోకి తేబడినప్పుడు ఈ ప్రపంచం నుంచి వేరైపోతున్నాను అనుకుంటాడు. కళ్ళు తేలేస్తూ ఉంటాడు, కాలు మీద కాలేసి రుద్దుకుంటూ ఉంటాడు. నన్ను కాపాడండి, ఎవరో వచ్చారు, నన్ను కాపాడండి, బ్యా 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 బ్యా. ఇట్లా నోరు ఇట్లా పోయింది, నోరు ఎల్లబెడుతున్నాడు, ఒక నోటి నుంచి ప్రాణం పోయింది, ఒక నోటి నుంచి ప్రాణం పోయిందని మనం అనుకుంటున్నాం. కళ్ళు ఎల్లబెడుతున్నాడు, కళ్ళలో నుంచి ప్రాణం పోయింది మనం అనుకుంటున్నాం. కానీ దైవదూత కానీ వచ్చి ఆయనకి 1-2 లోపల నుంచి పడుతున్నాయి, 1-2 లోపల నుంచి పడుతున్నాయి. మనకి తెలీదు సోదరులారా. ఇదంతా దైవ గ్రంథాల్లో రాయబడి ఉన్నదే. మీకు చెప్తున్నాను, మీ మేలు కోరి చెప్తున్నాను. ఈ జీవితం దైవం పరీక్షగా ఇచ్చింది, 1-2 పడతాయి. అప్పుడు పెద్ద మనిషి లేడు, చిన్న మనిషి లేడు. గౌరవం ఉన్న ప్రతి వాడు దైవాన్ని గౌరవించాలి, ఆయన్ని ఒక్కడిగా ప్రేమించాలి, ఆయన్ని మనసావాస కర్మన డబ్బులు లేకుండా ఆయన్ని ఆరాధించాలి. ఇదే ఆయన మీకు దీని ద్వారా 99 రెట్లు గౌరవం ఇస్తా అంటున్నాడు. ఎవరైతే నేను నమ్మనన్నారో ఆ రోజు మీరు మీ చావుని నిలువరించుకోలేరు. నిలువరించుకోలేతారా? మీ బలంతో, మీ తెలివితో, మీ బలగంతో చావుని నిలువరించుకోలేరు. మాయా జీవితం ఇదే. నీ భార్య ఎటుపోయింది, నీ పిల్లలు ఎటుపోయారు, అదే నీ సంపద ఎటుపోయింది, బీరువాలు వేసి మాటికి డబ్బులు లెక్కేసుకొని మాటికి ఆ నెక్లెస్, ఆ హారం, ఆ నల్లబోసులు గొలుసు మాటికి చూసుకొని ఎంత ముచ్చిపోయినా చచ్చిపోయిన తర్వాత ఈ ఇతరుల పాలు. నీకు నువ్వే ఎవరికి వారే యమునా తీరు. ఇంకొక పోటు ఉంచుతారో 2 పోట్లు ఉంచుతారో తీసుకుపోతారు, ఆడికి కబర్లో పెడతారు. అప్పుడు అంటుంది ఆత్మ, అంటుంది నన్ను అడుగు తీసుకుపోతున్నారు. నేను చదివానండి అన్ని బుఖారి నుంచి, సహీ బుఖారి నుంచి చదివా నేను. నన్ను అడుగు తీసుకుపోతున్నారు, నన్ను కాపాడండి అని ఆత్మ ఘోషిస్తుందట, ప్రాణం ఘోషిస్తుందట. అప్పుడు వాళ్ళకి ఎవరికి వినపడదు. ఏరా పెద్దోడా ఇంకోరికన్నా కబుర్లు చెప్పాలా, ఏరా చిన్నోడా ఇంకోరికన్నా కబుర్లు చెప్పాలా, ఇంకోరన్నా దూరపోళ్ళు ఉన్నారా, దగ్గర పోళ్ళు ఉన్నారా, ఈ శవాన్ని ఎట్ట ఖననం చేయాలనే పనిలో వీళ్ళు బిజీ అయిపోయారు. ఎందుకంటే పొద్దున ఎప్పుడో చిన్న పిల్లగాళ్ళు అన్నం తిన్నారు, పెద్దోళ్ళు ఇంకా అన్నం తినలేదు, మాటిపూట అయిపోయింది, లేట్ అయిపోయింది, ఎప్పుడు నిన్ను తీసుకుపోయి ఊరు బయట బారేద్దామని వీళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు. నువ్వేమో ఏడుతున్నావు. ఆ బాధ వీరికి కానరాదు, ఆ శోకం వీరికి కానరాదు. అక్కడి నుంచి కబర్లో పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చే అడుగుల చప్పుడు నీ ప్రాణం ఆ కబర్లో ఉన్న ప్రాణం వింటుంది అన్నాడు. ఎలాంటి జీవితం కావాలి సోదరులారా? అక్కడి నుంచి నన్నేడు వదిలిపెట్టిపోతున్నారు, నేను ఉండలేను అని ఆత్మ ఏడుస్తుందట. హే చుప్, అరవకుండా ఉండని చెప్పి దైవదూతలో మొఖం మీద పెట్టి కొడతారట, దైవదూతలో వెనక ఈపు మీద పెట్టి కొడతారంట. అరవకుండా ఉండు, అయిపోయింది, నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోయింది. నీ బంధాలు, భార్య భర్త వేరైపోయారు, తండ్రి కొడుకు వేరైపోయారు, అన్నలు తమ్ములు వేరైపోయారు, నీ శరీరం నుంచి ప్రాణం తీయబడ్డది. ఏడు నుంచి నీకు పరలోకం శాశ్వతమైనటువంటి శిక్షలు నీకు ఉన్నాయి. ఏది మంచిది సోదరులారా? మీ చేతిలోనే ఉంది. దైవం ఎవ్వరికి రవ్వంత అన్యాయం చేసేవాడు కాదు. మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. మీరు ఎవరైనా మీ దగ్గర చెప్పండి ఒకసారి, మీరు మీ దగ్గర పనికి వస్తానని చెప్పి ఒక 50,000, 10,000, 20,000 తీసుకొని పనికి రాకుండా ఎగ్గొట్టేశాడు. అతను తప్పించుకొని తిరుగుతున్నాడు. మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. 10,000 ఈ శరీరం యొక్క విలువ, 10,000 నీ కళ్ళు విలువ, నీకు డబ్బుతో కొనలేనటువంటి, కోట్లతో కూడా కొనలేనటువంటి శరీర భాగాలని, రేపటి ఆయుష్ని ఆయన ఫ్రీగా ఇచ్చాడు. ఎందుకు అంటే నీకు 99 రెట్లు స్వర్గంలో ఉన్నత స్థానానికి చేరుస్తాను, నువ్వు నన్ను తెలుసుకొని నన్ను ఆరాధించు అనే ఒక బాధ్యతని, దైవంతో నీ బాధ్యతని, దైవంతో నీ ప్రేమని, దైవంతో నీ హక్కుని నెరవేర్చు. భార్యతో నీ హక్కుని నెరవేర్చావు, పిల్లలతో నీ హక్కుని నెరవేర్చావు, సమాజంతో నీ హక్కుని నెరవేర్చావు, తల్లిదండ్రులతో నీ హక్కుని నెరవేర్చావు. కానీ ఈ బంధాలన్నీ ఇచ్చిన వాడి బంధం దైవంతో నీ హక్కు నువ్వు మర్చిపోయావు. ఇష్టం వచ్చినట్టు అహంకారంతో విర్రవీగావు. ఆయన అన్నం తిన్నావు, ఆయన నీళ్ళు తాగావు, బిర్యానీలు తిన్నావు, రుచికరమైన బిర్యానీలు తిన్నావు, రుచికరమైన వంటలు చేసుకొని తిన్నావు. ఏ జీవికి, ఏ పక్షికి, ఏ జంతువుకి ఇలా కమ్మగా వండుకొని తినే అదృష్ట భాగ్యాన్ని ఆయన ఇవ్వాల, మానవుడికి ఇచ్చాడు. కాబట్టి అక్కడి నుంచి పరలోకం ఇక ఏది కావాలో మీదే మీ కర్మల ద్వారా చేసుకొని ముందుగా పంపించిన దాన్నే మీరు
పొందుతారు. అదే మానవ జీవిత పరమార్థం. స్వర్గం కావాల్సిన వాళ్ళు స్వర్గానికి కావాల్సిన కర్మలు పనులు చేసుకోండి. అర్థమవుతుందా? మనం వ్యవసాయం చేసాం, దానికి కావాల్సిన మందు వగైరా, పై మందు కొట్టడం, అడుగు మందు వేయటం, దాన్ని నీళ్ళు పెట్టడం, దాని బాధ్యత ఎలాగైతే చూసుకుంటున్నామో ఇక్కడ కూడా స్వర్గానికి కావాల్సినటువంటి అర్హత పనులు మనం చేయాలి. అలాగే నరకానికి దానికి కావాల్సినటువంటి పనులు చేస్తే అది మానవ జీవిత సాఫల్యం ఇదే. కాబట్టి అందరం దువా చేద్దాం. ఇంత మంచి ఏ మాటలైతే విన్నామో వాటిని అమల్లో పెట్టుకునేటటువంటి, ఆచరణలో పెట్టుకునే మంచి బుద్ధిని, అర్థమవుతుందా, విశ్వసించగానే సరిపోదు, మంచి పనులు చేయాలి. చెడుని ఎప్పటికప్పుడు శరీరంలో ఉన్నటువంటి చెడుని, శరీరం పైన ఉన్నటువంటి చెమట వాసన ఎలాగైతే వదిలించుకుంటున్నామో మనసులో ఉన్న చెడును కూడా డిలీట్ చేసుకోవాలి, తొలగించుకోవాలి. సెల్లు ఫుల్ అయిపోయింది, మెమరీ ఫుల్ అయిపోయింది, అవునా కదా? దాన్ని డిలీట్ చేసుకోవట్లా, ఏది ఉంది ఇంకేం పనికిరాని అన్నీ ఎట్లాగైతే సెల్లులో కూడా డిలీట్ చేస్తున్నారో మీ హృదయంలో, మీ మెదడులో పనికిరాని అటువంటి అన్నీ కూడా డిలీట్ చేసుకొని ఉత్తమమైన జీవితం, ఉన్నతమైన జీవితం, మంచి పనులు చేస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండేటటువంటి జీవితం గడిపేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించమని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.